Pebbles Live. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హలాసనం ఎలా వేయాలో నేర్చుకుందాం. హలం అంటే నాగలి. ఈ ఆసనం నాగలిని పోలి ఉంటుంది, అందుకే దీన్ని హలాసనం అంటారు. కొత్తగా యోగా చేసేవారు ఈ ఆసనాన్ని నేరుగా వేయకూడదు, క్రమక్రమంగా సాధన చేసి వేయాలి. వివిధ రకాల ఆసనాలు వేసినట్లయితే చివరిగా ఈ ఆసనాన్ని వేయడం మంచిది. గర్భంతో ఉన్నవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఈ ఆసనాన్ని వేయకూడదు. అలాగే అధిక రక్తపోటు కలవారు, గుండె జబ్బులు, వరిబీజం, అల్సర్, స్పాండిలోసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. లివర్ సంబంధిత అవయవాలకు నొప్పి కలిగినట్లయితే ఈ ఆసనాన్ని ఆపివేయాలి. అలాగే ఉదరంలో నొప్పి పుట్టినట్లయితే ఆసనాన్ని వేయకూడదు. ఇప్పుడు ఆసనాన్ని ఎలా వేయాలో చూద్దాం. చేతులపై ఎటువంటి ఒత్తిడిని పెట్టకండి. అదేవిధంగా మీ అరచేతులను భూమికి గట్టిగా ఒత్తి పట్టేటప్పుడు క్రమంగా గాలి వదలండి. మెల్లగా గాలి పీలుస్తూ వెన్నును సాధ్యమైనంత ఎక్కువగా వంచి మీ కాళ్లను తల మీదుగా భూమిని తాకేటట్లు చూడండి. ఈ స్థితిలో మీ వక్షస్థలం గడ్డానికి తగలాలి. ఇప్పుడు మెల్లగా మీ చేతులను వెనక్కు చాచి పాదాల దగ్గరకు తీసుకువెళ్ళండి. ఈ భంగిమలో మీ కాళ్లను నిటారుగా కొద్దిసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత శ్వాసక్రియ మామూలుగా కొనసాగించాలి. ఈ భంగిమలో కనీసం 2-3 నిమిషాల వరకు ఉండేటట్లు చేయాలి. హలాసనాన్ని చూశారు కదా. ఈ ఆసనం వల్ల వీపు, వెన్నుపూసలోని కండరాలు బలపడతాయి. ఉదరంలోని కండరాలు కూడా బలపడతాయి. వెన్నుపూసలోని నరాలు ఉత్తేజితమవుతాయి. శరీరంలో హార్మోన్లను స్రవించే గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇంకా నిద్రలేమి, తలపోటు, ఆస్తమా, సైనసైటిస్, మధుమేహం వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆసనం వేయడం మీ శరీర స్థితికి అలాగే ఆరోగ్య స్థితికి సరైనదో కాదో డాక్టర్ను సంప్రదించిన తర్వాత సాధన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింహాసనం ఎలా వేయాలో, సింహాసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆసనం కూర్చుని ఉన్న సింహాన్ని పోలి ఉంటుంది. ఈ ఆసనం వేసేటప్పుడు ముఖ కవళికలు కూడా సింహాన్ని పోలినట్లుగా ఉంచవలసి ఉంటుంది. అందుకే దీన్ని సింహాసనం అని అన్నారు. ఇప్పుడు ఈ సింహాసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. సింహాసనం. ముందుగా నేలపై కూర్చుని ఈ విధంగా 2 కాళ్లను వెనకకు మడుచుకోవాలి. పాదాలను ఈ విధంగా మడిచి వాటిపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. 2 అరచేతులను మోకాళ్లపై ఉంచాలి. మోచేతులు ముడవకుండా నిటారుగా ఉంచాలి. తలను క్రిందకు వంచి నాలుక బయటకు చాపి ఒత్తిడితో గాలిని ఈ విధంగా బయటకు వదలాలి.
చూశారు కదా ఆసనాన్ని. ఈ సింహాసనంలో నాలుకను సాగదీయడం ద్వారా గొంతు సంబంధిత సమస్యలైన నత్తి, గురక తగ్గుతాయి. అలాగే సైనస్ ఇంకా థైరాయిడ్లలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలుంటే తగ్గుతాయి. ఇంకా అలాగే ఉదర సంబంధిత సమస్యలు, అలాగే గొంతులో టాన్సిల్స్ తగ్గుతాయి. మీ శరీర ఆరోగ్య స్థితికి ఈ ఆసనం సరైనదో కాదో మీ డాక్టర్ని సంప్రదించి అప్పుడు సాధన చేయండి. పర్వతాసనం పర్వతం ఆకృతిలో ఉంటుంది కాబట్టి దీనిని పర్వతాసనం అంటారు. ఇది సులభంగా ఉండే ఆసనం. ఈ ఆసనంలో పద్మాసనంలో కూర్చొని చేతులను పైకి చాచి శరీరాన్ని సాగదీసే ఆసనం. ఈ పర్వతాసనం ఎలా వేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ విధంగా పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు రెండు చేతులు జోడించి చేతులను పైకి చాచాలి. ఈ స్థితిలో ప్రాణాయామ సాధన కూడా చేయవచ్చు. చేతులను మెల్లగా క్రిందకు దించాలి. పర్వతాసనం ఎలా వేయాలో చూశారు కదా. ఈ ఆసనం వల్ల మానసిక, శారీరక ఉపయోగాలు ఉన్నాయి. ఏకాగ్రత పెరుగుతుంది, హృదయ చక్రం ఉత్తేజితమవుతుంది, మనస్సుకు శాంతి కలుగుతుంది. Pebbles Live